హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెన్యూస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే సింపుల్గా హోమ్ మేడ్ న్యూటెల్లా అలాగే బ్రెడ్ డోనట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక 1 కప్ వరకు పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువగా ఏం అవసరం లేదు. ఒక 2 to 3 minutes రోస్ట్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత పల్లీల్లో ఉండే పొట్టు మొత్తం తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 కప్ వరకు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే న్యూటెల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత రీఫ్రిజిరేటర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా న్యూటెల్లా రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత న్యూటెల్లా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ బ్రెడ్ డోనట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా బ్రెడ్ తీసుకొని ఎడ్జెస్కి కట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం స్మాష్ చేసుకొని ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత బ్రెడ్ కట్ చేసుకున్న ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఆ తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని డోనట్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా కూడా ఈజీగా ఈ బ్రెడ్ డోనట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. న్యూటెల్లా అలాగే బ్రెడ్ డోనట్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 to 10 minutesలో రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు కాబట్టి ట్రై చేసి చూడండి. ఇలా రౌండ్గా చేసుకొని ఇలా మధ్యలో ప్రెస్ చేసుకోవాలి. క్రాక్స్ రాకుండా చూసుకోవాలి. కొంచెం స్మూత్గా కలుపుకోవాలి మొత్తం. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో చప్పుడు పోయేంత వరకు కాల్చుకోవాలి. వేసిన వెంటనే తిప్పకుండా ఒక 1 minute అయిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసిన తర్వాత ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. అన్నీ ముందుగా ఆయిల్లో సరిపడే అన్నీ వేసి ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. చాక్లెట్ బదులు న్యూటెల్లా ప్రిపేర్ చేసాం కాబట్టి ఈ బ్రెడ్ డోనట్స్ అనేవి న్యూటెల్లాలో డిప్ చేసుకుందాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చాలా ఫ్రెష్గా అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా అన్నీ ఆయిల్లో యాడ్ చేసుకొని ఇలా ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత తీసేస్తే సరిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా బ్రెడ్ డోనట్స్ కూడా రెడీ.
ఆ తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న న్యూటెల్లా ఉంది కదా, అది కూడా తీసుకొని ఇలా బ్రెడ్ డోనట్స్లో డిప్ చేసుకోవాలి. ఇలా అన్నీ డిప్ చేసుకొని ఆ తర్వాత స్ప్రింకిల్స్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా హోమ్ మేడ్ న్యూటెల్లా అలాగే న్యూటెల్లా బ్రెడ్ డోనట్స్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.